హాయ్ అండి. అందరూ దయచేసి ఈ కొత్త ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ధాత్రి కేదార్ కౌశిక్‌ని స్టేషన్‌కి తీసుకువచ్చి ఒక కుర్చీలో కూర్చోపెడతారు. చూడండి, మీరు ఇక్కడే కూర్చోండి. పోయిన సాక్ష్యాల్ని ఎలా తీసుకురావాలో మాకు తెలుసు. సాక్ష్యాల్ని తీసుకొచ్చి తర్వాత మిమ్మల్ని వదిలిపెడతాము అని ధాత్రి చెప్తుంది. ఏంటి, మీరు సాక్ష్యాలు తీసుకువస్తారా? మీరు ఎక్కడికని వెళ్తారు? ఎలా ఆ సాక్ష్యాల్ని తీసుకువస్తారు? ఎక్కడ ఉన్నాయని తీసుకువస్తారు అని కౌశిక్‌కి ఏమీ అర్థం కాక ప్రశ్నిస్తూ ఉంటుంది. మీరు చూస్తూ ఉండండి, మేం తీసుకువస్తాం కదా అని చెప్పి ధాత్రి కేదార్ ఇద్దరు బయటికి వచ్చేస్తారు. వెంటనే ధాత్రి దివ్యాంకకి ఫోన్ చేస్తుంది. హలో, ఎవరు అని దివ్యాంక ఫోన్లో మాట్లాడుతూ ఉంటే, నేను మినిస్టర్ గారికి బాగా కావలసిన వ్యక్తిని. ఇప్పుడు ఆ సాక్ష్యాల్ని నువ్వు నాకు తీసుకువచ్చి ఇస్తే నేను నీకు 10 కోట్ల డబ్బులు ఇస్తాను అని జేడి అజ్ఞాత వ్యక్తిగా దివ్యాంకతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి, 10 కోట్లు ఇస్తావా అని దివ్యాంక ప్రశ్నిస్తూ ఉంటే, అవును, ఆలస్యం చేయకుండా నువ్వు ఆ సాక్ష్యాలు తీసుకొచ్చి నాకు ఇచ్చేసి నీ డబ్బులు నువ్వు పట్టుకు వెళ్ళిపో అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. వెంటనే దివ్యాంక నిషికి కాల్ చేస్తుంది. నిషి, నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు నాకు కావాలి. నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత అడుగు, నేను నీకు ఇస్తాను అని దివ్యాంక అంటే, నాకు కావాల్సింది డబ్బులు కాదు దివ్యాంక అని నిషి అంటుంది. మరి ఇంకేం కావాలో అడుగు అని దివ్యాంక అంటే, మినిస్టర్ గారు రిలీజ్ అయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఆయన కుర్చీలో ఆయన కూర్చుంటారు కదా, అప్పుడు నాకు ఆయన సపోర్టు కావాలి అని నిషి అంటుంది. అలాగే, ముందు ఆ సాక్ష్యాల్ని తీసుకొచ్చి ఇవ్వు, నేను లొకేషన్ షేర్ చేస్తాను, నువ్వు ఆ ప్లేస్కి వచ్చి సాక్ష్యాలు ఇచ్చేసేయి అని దివ్యాంక చెప్పడంతో అలాగేనని నిషి అంటుంది. ఇక ధాత్రి, చెప్పాను కదా కేదార్, ఎడవేస్తే ఖచ్చితంగా చేప వచ్చి వలలో చిక్కుకుంటుంది అని, ఇప్పుడు సాక్ష్యాలు మన చేతికి వాటంతట అవే వస్తాయి చూడు అని చెప్తూ ఉంటే ఇక కేదార్ చాలా సంతోషపడుతూ ఉంటాడు.